ముందుగా ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఎందుకంటే నేను పర్టికులర్గా చెప్పేది ఏమంటే రాజస్థాన్కి వెళ్ళి అందరూ మోసపోవడం అయితే జరుగుతుంది కదా. సో ఇక్కడ ఎన్ వచ్చేసి మనకి పర్టికులర్గా మీకు అక్కడ ఉండి తీసేయడం అయితే జరుగుతుంది మాల్ మొత్తము. సో ఆయనకైతే కాంటాక్ట్ అవ్వండి. ప్రతి ఒక్కరు అడుగుతున్నారు అన్న డీటెయిల్స్ ఏంటి అనేసి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఆయన నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. లాస్ట్ వరకు చూసి మీరు కనుక్కొని అయితే వెళ్ళండి అనమాట. సో మీకు ఏదన్నా డౌట్ ఉంటే మాకు కామెంట్ చేయండి. అలాగే మా నెంబర్ కూడా ఇస్తాం డిస్క్రిప్షన్లో. ఆ నెంబర్కి కాల్ చేయండి. మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నమస్కారం అండి, మీరు చూస్తున్నది రవితేజ. నా పేరు రవితేజ. మీరు ఇంతకుముందుకి ఛానల్లో వీడియో చూసినారు కదా. ఈ అన్న వచ్చేసి అన్న మీరు ఎక్కడి నుంచి చెప్పండి. మాది పెబ్బలాపురము, కర్ణాటక నుంచి వచ్చింది. మేము బెంగళూరు దగ్గర ఉండేది. మాకు రవి ఇప్పుడు 100 మేకలు ఇప్పించినాడు. అంతా మంచి రేటులోనే మాకు ఇప్పించినాడు. అంతా అన్న మీరు వీడియో చూసి ఫోన్ చేసినారు కదా. అవును, మీకు రెస్పాన్స్ ఎట్లా వచ్చిందా? మాకు బాగా వచ్చింది. నేను ఒకవేళ మీకు ఎంత లోపల ఖరీదు అవుతుంది అని చెప్పిన ఫోన్లో ఏమని చెప్పినా మీరు ఒకసారి మీరు ఫోన్లో పంపించండి, ఆర్డర్ పంపానంటే నేను అట్లా పంపాను. ఒకసారి మీరు రండి, మీరు వస్తే మీరు ముఖపరిచయం అవుతాం. దాని తర్వాత మనం దండ సత్యం అదే నువ్వు చెప్తున్నావు కరెక్ట్. నేను పైసలు వేస్తాను, నాకు మాల్ పంపి అంటే నువ్వు మాల్ పంపలేదు. నేను వచ్చి ఇక్కడ చూసేసి మీరే లైవ్లో ఏది ఉందో అది తెచ్చేసుకొని మాకు ఇచ్చేయండి అంటే మీరు చెప్తున్నారు. నేను సరే అంటే ఈ రోజు వచ్చి నేను 30 మేకలు తీసుకుందామాట వచ్చినాడు. 100 మేకలు తీసుకున్నాను. నాకు రేట్ కూడా వర్కౌట్ అయింది. కొద్దిగా తక్కువే పడింది నాకు. మా బజార్కు మా ఇక్కడికి కొద్దిగా తక్కువే పడింది మాకు. నేను చెప్పిన పెద్ద మేకలు వచ్చేసి 250. అవును, పెద్ద మేకలు. అవును అవును అలాగే. పాల పనులు వచ్చేసి 300-310 రూపాయలు పడుతుంది. పాల పళ్ళతో కొద్దిగా రేట్ ఎక్కువ, పెద్ద మేకలు అయితే కొద్దిగా రేటుగా తక్కువ వస్తుంది. వాళ్ళైతే మీరు చూడండి, ఇది మండీలో మనకి ఇచ్చే పర్చి. మనం మండీలో ఎట్లా ఇప్పిస్తామో అదే రకంగా అన్న చేతిలో పెడుతున్నాం. పర్చీలు ఇట్లా వస్తాయి అన్నమాట. పర్చి మనం ఎవరి దగ్గర ఎన్ని తీసుకున్నా అట్లా ఈ రకంగా వస్తాయి. పర్చి ఈ రకంగా వస్తుంది. అన్న వీళ్ళకి ఇప్పించిన మనం 200 కమిషన్ అంటే 200 కమిషన్ తీసుకొని ఇప్పించేస్తాం అంతే. ఇందులో మోసం చేసేది ఏమీ లేదు. ఇందులో మాకి మా ఎదురుగానే మా ముంగట్టనే మాల్ ఖరీదు చేస్తారు, పరిచి మామూలు ముంగట్టనే వేస్తారు. మాకి అయితే మోసం జరగలేదు. ఇక్కడ ఏముందో మేకకి ఒక 200 రూపాయలు కమిషన్ తీసుకుంటున్నారు అంతే. వీళ్ళు ప్రతి సమేత మాకే ఇస్తున్నారు. ఇంకొకటి మీరు మండీలో ఒకటి 6,000కి అడిగినారు, ఆయన 7,000కి ఇస్తా అని చెప్పిండు. నేను 6,000కి మీరు అడిగితే నేను రాదు అంటే వద్దు అని చెప్తే వద్దు అంతే. మీకు నచ్చినవి తీసుకున్నా కానీ మనం బలవంతం చేసి ఆ మేకలు మాకు ఇప్పించలేదు. మాకు యాది కావాలో అది నచ్చితే మాత్రం తీసుకోవచ్చు, లేకపోతే లేదు. మాకు ఇది నచ్చలేదు అంటే వదిలేసేయండి అంటే వదిలేసేదే. మాకు కావాలంటే మాత్రం తీసుకుంటున్నాం. మీరు కొంచెం ಕನ್ನಡದಲ್ಲೂ ಕೂಡ ಎಕ್ಸ್ಪ್ಲೇನ್ చేసి ಕನ್ನಡದಲ್ಲೂ ಊರಲ್ಲಿ ನಿಮಿಷ వాళ్ళు ಕೂಡ ಅರ್ಥಮೈತೆ ಕನ್ನಡ. ಇಲ್ಲಿ ನಮಗೆ ಯಾವ ರೀತಿ ಬೇಕೋ ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ಮರಿಗಳನ್ನ ಕೊಡಿಸ್ತಾರೆ. ನಮ್ಗೆ ಯಾವುದೇ ರೀತಿ ಮೋಸ ಮತ್ತೊಂದು ಯಾವುದು ಮಾಡಲ್ಲ. ಮಂಡಿಯಲ್ಲಿ ಏನು ನಮಗೆ ಚೀಟಿ ಮಾಡಿ ಕೊಟ್ಟಿರ್ತಾರೆ ವ್ಯಾಪಾರ ಮಾಡಿ ಅದೇ ಚೀಟಿಗಳು ನಮಗೆ ಕೊಟ್ಟು ಮರಿಗೆ 200 ರೂಪಾಯಿ ಕಮಿಷನ್ ತಗೊಂಡು ಮಾತ್ರ ವ್ಯವಹಾರ ಮಾಡ್ತಾರೆ. ಇಲ್ಲಿ ಯಾವುದೇ ರೀತಿ ಮೋಸ ಇಲ್ಲ. ನಮ್ಗೆ ಇಷ್ಟ ಇರೋ ಮಾಡಿ ಬೇಕು ಅಂದರೆ ಮಾತ್ರ ಕೊಡಿಸ್ತಾರೆ, ಇಲ್ಲ ಅಂತಂತಂದರೆ ಇಲ್ಲ. ನಮ್ಗೆ ಬೇಡ ಇದು ಅಂತಂತಂದರೆ ಬಲವಂತ ಅಂತೂ ಮಾಡಲ್ಲ. ಮತ್ತು ಇದು ತಗೊಳ್ರಿ ಮತ್ತೊಂದು ಮಾಡ್ರಿ ಅನ್ನೋದು ಯಾವ ಇದು ಮಾಡಲ್ಲ. ನಿಮ್ಗೆ ಇಷ್ಟ ಇದ್ದರೆ ಮಾತ್ರ ತೊಗೋಬೋದು, ಇಲ್ಲ ಅಂತಂತಂದರೆ ಇಲ್ಲ. ದೊಡ್ಡ ಮೇಕೆಗಳೆಲ್ಲ ಬಂದ್ಬಿಟ್ಟು ಒಂದು 6 8 ಈ ಥರ ಇರೋವೆಲ್ಲ ನಮಗೆ 250-260 ರೂಪಾಯಿ ಲೈವ್ ವೇಟ್ ಬೀಳ್ತೈತೆ. ಇನ್ನು ಸಾಕೋ ಮರಿಗಳೆಲ್ಲ ನಮಗೆ ಒಂದು 300-310 ರೂಪಾಯಿ ಅಷ್ಟು ಲೈವ್ ವೇಟ್ ಬೀಳ್ತೈತೆ. ನಮಗೆ ಇರೋದ್ರಲ್ಲಿ ನಮಗೆ ವರ್ಕೌಟ್ ಆಗ್ತೈತೆ. ಇಲ್ಲಿಂದ ತೊಗೊಂಡೋಗಿ ಮಾಡಿದ್ರೆ ಮಟನ್ ಅಂಗಡಿಯವ್ರಿಗೆಲ್ಲ ಸ್ವಲ್ಪ ದೊಡ್ಡವೆಲ್ಲ ತೊಗೊಂಡೋಗಿ ಮಾಡ್ಕೋಬೋದು. ಸಾಕೋರಿಗೆಲ್ಲ ನಮ್ಮ ದೊಡ್ಡಬಳ್ಳಾಪುರ ನಮ್ಮ ಕರ್ನಾಟಕ ಸೈಡ್ಗೆ ಕಂಪೇರ್ ಮಾಡಿಕೊಂಡು ಇಲ್ಲದ್ರೆ ಪರವಾಗಿಲ್ಲ. ಮೋಸ ಇದ್ದಿದ್ದಂಗೆ ನಮ್ಗೆ ವ್ಯವಹಾರ ಮಾಡಿಸ್ಕೊಡ್ತಾರೆ. ಚೀಟಿಗಳ ಸಮೇತ ಎಲ್ಲ ನಮಗೆ ಕೊಟ್ಟಾರೆ. 30 ಮರಿ ತಗೋಬೇಕು ಅಂತ ನಾವು ಬಂದವರು ಒಂದು 100 ಮರಿ ಇವತ್ತು ನಾವು పర్చేస్ ಮಾಡಿದಿರಿ. ಒಂದು 10 లక్ష రూపాయలు మాల్ ನಾವು ಹಾಕ್ಸಿದ್ದೀವಿ ಇವತ್ತು. మీరు ఎవరికన్నా మాల్ కావాలనుకుంటే సంప్రదించండి. డిస్క్రిప్షన్లో మన నెంబర్ ఉంటుంది, చేయండి ఒకసారి మాల్.